టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఇది నేపాల్ కంట్రీలో జరిగిన గవర్నమెంట్ మధ్య పబ్లిక్ మధ్య జరుగుతున్న ఒక చిన్న వారే అనుకోవచ్చు. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ తన పొజిషన్కి ఎందుకు రిజైన్ చేశాడు, అంతేకాదు వేరే కంట్రీకి కూడా పారిపోవాలనుకున్నాడు. అక్కడ ఉన్న పబ్లిక్ పార్లమెంట్ని, సుప్రీంకోర్టుని, అంతేకాదు గవర్నమెంట్ ఆఫీస్ని టార్గెట్ చేసి మరీ నిప్పంటించారు. అసలు వాళ్ళకి ఏం కావాలి? ఈ మంటల్లో ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ కూడా మరణించారు. అంతేకాదు 20 to 25 మెంబర్స్ ఇప్పటికే చనిపోయినట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నేపాల్ని మొత్తం ఇప్పుడు ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. అయితే అక్కడ మన తెలుగు స్టేట్స్ వాళ్ళు కూడా కొంతమంది చిక్కుకున్నారు. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియో ద్వారా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవడం కోసం మీరు మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేపాల్లో 12 సంవత్సరాలలో 12 గవర్నమెంట్ చేంజ్ అయ్యాయి. ఇలా చేంజ్ అవ్వడం వల్ల అక్కడ అసలు డెవలప్మెంట్ అన్న మాట కూడా రాలేదు. కానీ పొలిటీషియన్స్ మాత్రం లగ్జరీ లైఫ్ లీడ్ చేశారు. కరప్షన్ అనేది పెరిగిపోయింది. ఇది గమనించిన అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఓలీ ఒకేసారి 25 సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేశారు. అందుకు అక్కడ ఉన్నటువంటి జెన్జీలు అంటే యూత్ రోడ్డెక్కి నేపాల్లో ఉన్నటువంటి కరప్షన్ని మొత్తం లేకుండా చేయండి, అంతే చాలు అని డిమాండ్ చేశారు. కానీ అది ఏమాత్రం గవర్నమెంట్ పట్టించుకోకుండా వాళ్ళపైన పోలీస్ లాఠీచార్జ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని, ఫారెన్ మినిస్టర్తో సహా మిగతా వాళ్ళని కూడా అందరినీ తరిమి కొట్టారు. నేపాల్ పూర్తిగా గవర్నమెంట్ చేతిలో నుండి చేజారిపోయింది. కానీ ఆర్మీ కంట్రోల్లోకి వచ్చింది. ఆర్మీతో కూడా ఏ ఉపయోగం లేకపోవడంతో ఆర్మీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయమని చెప్పారు. కానీ దానికి ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, సరే నేను రిజైన్ చేస్తాను నా పొజిషన్స్కి, కానీ ముందు నన్ను ఈ దేశం దాటించేలా మీరు చూడాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆర్మీ వాళ్ళతో మాట్లాడాడు. అందుకు ఆర్మీ, సరే మీరైతే ముందు రిజైన్ చేయండి, ఎందుకంటే మేము ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఓలీ తన పొజిషన్కి రిజైన్ చేశారు. అక్కడికి వొకేషనల్గా వెళ్ళినటువంటి మన తెలుగు స్టేట్స్ కొందరు హోటల్లో స్ట్రక్ అయ్యారు. కానీ ప్రజెంట్ అయితే వాళ్ళలో కొంతమంది మాత్రం మన తెలుగు స్టేట్స్కి సేఫ్గా రిటర్న్ అయ్యారు. ఇది వెరీ హ్యాపీ న్యూస్. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి నేపాల్లో సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రజలు ప్రస్తుతానికి ఇప్పుడైతే జస్టిస్ సుశీలా కర్కీని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. సుశీలా కర్కీ గారు నేపాల్లో ఇంతకుముందు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఇప్పుడు ఒక 6 నెలల పాటు తన ప్రైమ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. అంతేకాదు నేపాల్లో ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్గా సుశీలా గారు నిలిచారు. నేపాల్లో ఇలా జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ మొత్తం కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయింది. అంతేకాదు ఎన్నో నష్టాలు జరిగాయి. మిడిల్ క్లాస్ బతుకులు, బిలో మిడిల్ క్లాస్ బతుకులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూద్దాం కొత్తగా వచ్చినట్టు ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ సుశీలా కర్కీ గారు ఎలా చేస్తారనేది.